అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు బేసిక్గా గత 8 మంత్స్ నుంచి ఎలక్షన్స్ హడావిడిలో ఉన్నారండి అందరూ. సో ఈ 8 మంత్స్లో అసలు మన రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమిటి, ఇకపైన ఎట్లా ఉంటుంది మన ఫ్యూచర్ హైదరాబాద్ అని చెప్పబోతున్నానండి. సో ఆల్రెడీ ఈ 8 మంత్స్లో బేసిక్గా ఈ ప్రజలు ఒక డైనమాలో ఉండాలి. అసలు రియల్ ఎస్టేట్ పడిపోతుందా పెరుగుతుందా, అసలు ఏంటి పరిస్థితి అనే డైనమాలో ఉండాలండి. సో దానివల్ల ఏంటంటే సేల్స్ తగ్గాయి అండ్ మార్కెట్ కొంతవరకు స్టాగ్నెంట్ అయిందండి. అంటే గత 8 మంత్స్ నుంచి సేమ్ రేట్ కంటిన్యూ అవుతుంది. సో ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అయింది. ఆల్రెడీ మన సీఎం గారు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో డెఫినెట్గా మన ఫ్యూచర్ హైదరాబాద్ చాలా బాగుంటుందండి. ఇదే విధంగా సెంట్రల్ అనేది అందరికీ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది. సో మనకి సెంట్రల్ వల్ల మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అంటే రియల్ ఎస్టేట్లో ఎఫెక్ట్ ఏమీ లేదండి. సో ఇప్పుడు మనం ధైర్యంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రతి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటే నార్త్ కానీ సౌత్ కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అన్ని వైపులు కూడా కొన్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేశారండి డెవలప్మెంట్స్కి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అంటే ఇండస్ట్రియల్ వైజ్గా. సో ఏ గవర్నమెంటు అంటే నాట్ గవర్నమెంట్ అని కాదు, ఏ లొకేషను ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే ఎటువంటి పబ్లిక్ ఆ ఏరియాకి రాబోతున్నారు, ప్లస్ ఏ విధంగా డెవలప్మెంట్స్ రాబోతున్నాయని చెప్పబోతున్నానండి. సో అదే ఆల్రెడీ మీకు చెప్పాను, మన హైదరాబాద్కి పాలిటిక్స్తో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ గ్రోత్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ వస్తుంది. నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని, ఇటు ఫార్మా ఇండస్ట్రీ అని, అటు గార్మెంట్ ఇండస్ట్రీస్ అని. సో కొత్త ఇండస్ట్రీస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఫ్యూచర్లో ఇంకా నాకు తెలిసి ఇంకా డబుల్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది మనకి. సో ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దామనే చూస్తారు. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్, షేర్స్ ఉండేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం, ప్రాపర్టీ కొందాం అనుకుంటారు. మేబీ ప్లాట్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, విల్లాస్ అవ్వచ్చు, లేదా ఫామ్ ల్యాండ్స్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ప్రాపర్టీస్లోనే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారండి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఏ విధంగా మన హైదరాబాద్ గ్రోత్ అవుతుందని చెప్పబోతున్నానండి. సో ఈస్ట్లో మనకి మేజర్గా మన మైండ్లో వచ్చే లొకేషన్స్ ఏంటంటే ఎల్బీ నగర్ అండి, నెక్స్ట్ బిఎన్ రెడ్డి, ఉప్పల్లు, నాగోలు, బోడుప్పల్లు, గట్కేశ్వరు, అండ్ నెక్స్ట్ విజయవాడ హైవే. సో ఎల్బీ నగర్లో ఈరోజు మనం ఫ్లాట్స్ కొందాం అనుకుంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు 5,000 ప్లస్ 6,000 లోపల మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. అదే సెమీ గేటెడ్ మనం కొందాం అనుకుంటే 5,500 నుంచి మనకి అగైన్ 6,000 వరకు అవైలబుల్లో ఉన్నాయండి. అదేవిధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం ఫ్లాట్స్ కొందాం అనుకుంటే ఇక్కడ ఇంచుమించు 6,000 రూపీస్ నుంచి స్టార్ట్ అండి, అప్ టు 7,000, 7,200 వరకు అవైలబుల్లో ఉన్నాయండి. సో ఎల్బీ నగర్లో ఈరోజు పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. అంటే పేరు చెప్పకూడదు, బట్ ఆల్మోస్ట్ టాప్ 5 బిల్డర్స్ ఈ ఏరియాలో ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారండి. సో నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు చెప్పింది కదండి, ఈస్ట్ వైపు కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టండి, ఫ్యూచర్లో గ్రోత్ బాగుంటుంది ఈస్ట్ అని. సో మనకి మేజర్గా ఫస్ట్ గుర్తొచ్చేది ఎల్బీ నగర్ అండి. సో ఎల్బీ నగర్లో ఈరోజు మీరు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొందాం అనుకుంటే 5,000 నుంచి స్టార్ట్ అండి. అదే సెమీ గేటెడ్ ఫ్లాట్ కొందాం అనుకుంటే 5,500 నుంచి స్టార్ట్ అండి. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీ కొందాం అనుకుంటే 6,000 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. నెక్స్ట్ విల్లాస్ అంటే ఎగ్జాక్ట్ ఎల్బీ నగర్లో విల్లాస్ లేవు, కానీ ఎల్బీ నగర్ ఒక 5 కిలోమీటర్ రేడియస్లో చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, విల్లాస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్. సో ఈ ఏరియాలో మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లా కానీ కొందాం అనుకుంటే 1.2 CR నుంచి స్టార్ట్ అండి. ఇంచుమించు 3 crores వరకు మనకి విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయండి, డిపెండ్స్ అపాన్ సైజెస్. 3 crores అంటే కొంచెం పెద్ద సైజ్ విల్లా వస్తుంది మనకి. ప్లాట్స్ అంటే ఎల్బీ నగర్లో ప్లాట్స్ మనకి అంత అవైలబుల్లో లేవండి, అన్ని రీసేల్స్ జరుగుతున్నాయి. అక్కడ 40,000 అమ్ముతున్నారు, కొన్ని జాగాల్లో 60,000 అమ్ముతున్నారు. సో ప్లాట్స్ ఇంత అని మనం కాన్స్టెంట్గా చెప్పలేం. నెక్స్ట్ కమింగ్ టు బిఎన్ రెడ్డి అండి.
బిఎన్ రెడ్డిలో చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఈరోజు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొనాలి అంటే 4,500 రూపాయల నుంచి స్టార్ట్ అండి. అదే సెమీ గేటెడ్ కొనాలి అనుకుంటే 5,000 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. అదే గేటెడ్ కమ్యూనిటీలో కొనాలనుకుంటే 5,500 నుంచి మనకి స్టార్ట్ అండి. సో ప్లస్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇదే విధంగా ఈ ఏరియాలో విల్లా కొందాం అనుకుంటే ఇంచుమించు 1.2 నుంచి 3 crores వరకు మనకి విల్లాస్ ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్లో ఉన్నాయండి. కొన్ని ప్లాట్స్ కూడా అమ్ముతున్నారు. ఈ ఏరియాలో ప్లాట్స్ కొందాం అనుకుంటే ఇంచుమించు 45,000 నుంచి 60,000 రూపీస్ మధ్యన అవైలబుల్లో ఉన్నాయండి పర్ స్క్వేర్ యార్డ్. అదేవిధంగా నెక్స్ట్ ఉప్పల్లో ఈరోజు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొందాం అనుకుంటే 5,500 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. అదే సెమీ గేటెడ్ కొందాం అనుకుంటే 6,000 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. అదే గేటెడ్ కమ్యూనిటీ కొందాం అనుకుంటే 7,000 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. ఇక్కడ కూడా హై రేస్ ప్రాజెక్ట్స్ చాలా వరకు వస్తున్నాయండి. నియర్ స్టేడియం కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నియర్ ఉప్పల్ మెట్రోకి దగ్గరలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇటు గట్కేశ్వర్ లేన్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఉప్పల్ సరౌండింగ్స్లో విల్లా కొందాం అనుకుంటే ఈరోజు మనకి 1.6 crores నుంచి 3 crores మధ్యన అవైలబుల్లో ఉన్నాయండి. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఉప్పల్కి ఒక 5 కిలోమీటర్ రేడియస్లో దొరుకుతున్నాయండి. ఇదే విధంగా నెక్స్ట్ నాగోల్లో ఈరోజు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కొందామంటే 5,500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అండి, ప్లస్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అదేవిధంగా సెమీ గేటెడ్లో కొనాలనుకుంటే 6,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అవుతుందండి. అది గేటెడ్ కమ్యూనిటీలో 7,000 రూపీస్ అండి. నాగోల్లో కూడా చాలా వరకు హై రైజ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు రాబోతున్నాయి, ప్లస్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ మనకి ఈ ఏరియాలో ఒక 30% తక్కువ రేట్లో దొరికినాయి. సాధారణంగా జనాలు అమ్మో ఇంత రేటా అనుకున్నారు. ఆల్మోస్ట్ 30% పెరిగిందండి. ఇంకా ఫ్యూచర్లో పెరగబోతుంది. సో దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. నాగోల్ కూడా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాం అంటే మీకు 1.6 CR నుంచి 3 CR వరకు మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. నాగోల్ ఏరియాస్లో మనకి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. సో ఇదే విధంగా నెక్స్ట్ ఉప్పల్ అంటే ఉప్పల్కి అతి దగ్గరలో ఉన్న లొకేషన్ అండి. ఈ ఏరియాలో ఈరోజు ఫ్లాట్ కొందాం అనుకుంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు 5,000 రూపీస్కి అమ్ముతున్నారండి. సెమీ గేటెడ్ 5,200కి దొరుకుతున్నాయండి. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీ అంటే 6,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ మనకి అవైలబుల్లో ఉన్నాయండి. సో ఉప్పల్ దగ్గర మనం ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లా కానీ కొందాం అనుకుంటే ఇంచుమించు 1.6 CR నుంచి 3 CR వరకు మనకి అవైలబుల్లో ఉన్నాయండి. ఈ ఏరియాస్లో ప్లాట్స్ చాలా వరకు రీసేల్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మీరు ప్లాట్స్ కొందాం అనుకున్నాయి మీకు ఆల్మోస్ట్ 45,000 నుంచి 60,000 మధ్యన మనకి ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. నెక్స్ట్ గట్కేశ్వర్ అండి. గట్కేశ్వర్లో ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయ్యిందండి. గట్కేశ్వర్లో మనకి 4,200 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ స్టాండ్ అలోన్ సెమీ గేటెడ్ దొరికేస్తున్నాయండి. అదేవిధంగా 5,000 రూపీస్ గేటెడ్ కమ్యూనిటీస్ దొరుకుతున్నాయండి. హై రైజ్ ప్రాజెక్ట్స్ చాలా ఇప్పుడు రాబోతున్నాయి. సో గట్కేశ్వర్లో కూడా ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్, ఎందుకంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్కి అది దగ్గరలో ఉందండి లొకేషను. సో నెక్స్ట్ గట్కేశ్వర్ దగ్గర మనం విల్లా కొందాం అనుకుంటే 1.2 CR నుంచి 2 CR వరకు మనకి విల్లాస్ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇదే విధంగా గట్కేశ్వర్ సరౌండింగ్స్లో మీరు ఓపెన్ ప్లాట్ కొందాం అనుకుంటే మీకు అంటే మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఇటు 18,000 నుంచి 30,000 మధ్యన మనకి అవైలబుల్లో ఉన్నాయండి. అగైన్ వరంగల్ హైవే ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందండి. కొత్త గవర్నమెంట్ ఎక్కువగా దృష్టి పెడుతుంది వరంగల్ హైవే వైపు. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పగలను. అదేవిధంగా నెక్స్ట్ విజయవాడ హైవే అండి. విజయవాడ హైవే మనకి ఎల్బీ నగర్ నుంచి నెక్స్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ వరకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో ఈ 7-8 కిలోమీటర్స్ లోపల మీరు అపార్ట్మెంట్స్ కొందాం అనుకుంటే విజయవాడ హైవేలో మీకు 4,200 పర్ ఎస్ఎఫ్టీ దొరికేస్తాయండి స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు సెమీ గేటెడ్. అదే గేటెడ్ కావాలనుకుంటే 4,800 పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ అమ్యూనిటీస్ మీకు దొరికేస్తున్నాయండి. ఇదే విజయవాడ హైవే అప్ టు నెక్స్ట్ ఈ ఎల్బీ నగర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో విల్లా కొందాం అనుకుంటే మీకు 1.4 CR నుంచి
2 CR మధ్యన అవైలబిలిటీలో ఉందండి. ఇదే ప్లాట్ కొందాం అనుకుంటే నా సజెషన్ ఫస్ట్ టోల్ గేట్ లోపల మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చండి. హైవేకి దగ్గరలో తీసుకోండి. నాకు తెలిసి 11,000 రూపాయల నుంచి 18,000 రూపాయల మధ్యన మనకి ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి, హెచ్ఎండి అండ్ డిటిసిపి ప్లాట్స్. సో అదే విజయవాడ హైవే అయితే ఇప్పుడు ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండ్, ఎందుకంటే గ్రోత్ అవ్వబోతుంది. ఇప్పుడు వరకు స్టాగ్నెంట్గా ఉంది విజయవాడ హైవే, ఇప్పుడు మంచి గ్రోత్ రాబోతుందండి. సో ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో మీరు ఏమైనా ప్రాపర్టీ కొందాం అనుకుంటే, ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ, సో మీకు అడ్వైస్ కావాలనుకున్నా, మీరు కొందాం అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143 అండి. ఇదే విధంగా మీరు నా ఫేస్బుక్ పేజెస్ కూడా ఫాలో అవ్వండి, మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాం. మీరు నాకు పింక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను మీకు డెఫినెట్గా అడ్వైజ్ ఇస్తాను. సో నా ఫేస్బుక్ పేజ్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒకటి ఉందండి, ప్లస్ ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అన్న పేజ్ ఉందండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ గుడ్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.